గోల్డ్ షాప్కి వెళ్తే డిస్కౌంట్ నెగోషియేట్ చేయడం ఎలా? ఎందుకు అంటే యూజువలీ ఫస్ట్ టైం అడిగితే మేకింగ్ ఛార్జెస్ కొంచెం తగ్గిస్తారు, మళ్ళీ అడిగితే ఇంకొంచెం తగ్గిస్తారు. సో ఎలా నెగోషియేట్ చేయాలి, డిస్కౌంట్ ఎలా తీసుకోవాలో మీరు ఈరోజు మాకు నేర్పించాల్సిందే. 100% ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. అందరికి కూడా ఈ పాయింట్ పైన అందరు చూస్తారు. ద ఓన్లీ బిజినెస్ వేర్ యు గెట్ అ ఫుల్ బైఫర్కేషన్. ఇప్పుడు నేను ఒక షర్ట్ కొంటున్నా, ఎగ్జాంపుల్ ఐ గో టు బర్బెరీ స్టోర్ ఆర్ సమ్ XYZ ఎనీ స్టోర్. నేను వాడిని అడగలేను దీనిలో బటన్ నువ్వు ఎంత కొన్నావు, దీనిలో కాలర్ నువ్వు ఎంత కొన్నావు, షర్ట్ స్టిచ్చింగ్ కాస్ట్ ఎంత అయింది, ఎవరైనా అడుగుతారా? అడగరు. అదే మీరు ఒక జ్యువెలరీ స్టోర్కి వచ్చింది అనుకో, దీనిలో స్టోన్స్ ఎన్ని ఉన్నాయి, దీనిలో ఉట్టి గోల్డ్ ఎంత ఉంది, నెట్ గోల్డ్ ఎంత ఉంది, గ్రాస్ గోల్డ్ ఎంత ఉంది, దీనిలో స్టోన్స్ ఇంత ఎందుకు ఉంది, అంత ఎందుకు ఉంది అని 100% అడుగుతారు. ఫస్ట్ పాయింట్. ఎగ్జాంపుల్ నేను నీకు క్లాత్ బిజినెస్ ఇచ్చిన, మీరు ఒక BMW షోరూమ్కి వెళ్ళినా కూడా మీరు కార్ స్పెసిఫికేషన్ గురించి అడుగుతారు, కానీ ఈ స్పెసిఫికేషన్ లో ఇంజన్ కాస్టింగ్ ఎంత, ఈ డోర్ కాస్ట్ ఎంత అయింది, మిర్రర్ కాస్ట్ ఎంత అయింది, ఎవరైనా అడుగుతారా? అడగరు. కరెక్ట్. ఎందుకు? అక్కడ ప్రోడక్ట్ కాస్ట్ అనేది అందరి మైండ్ లో ఉండిపోయింది. అది జ్యువెలరీకి వచ్చే వరకు మేము ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం కాబట్టి ఇంకెక్కువ డిస్కౌంట్ అని అడుగుతున్నారు. ఎక్కడైతే బిజినెస్ లో వేర్ దే ఆర్ మేకింగ్ హ్యూజ్ అమౌంట్, వాళ్ళని ఎవరేం అడగట్లేదు. వాళ్ళు 2 crores పెట్టి మీరు BMW కొంటున్నా కూడా ఈ రోజుకి కూడా నేనే నా BMW సర్వీస్ కి పంపించిన అనుకో, నాకు ఒకసారి సన్ రూఫ్ ఇరిగిపోయింది, వాళ్ళు నాకు 12 lakh rupees కొటేషన్ వేసి ఇచ్చిండు. నేను అన్నా అరే కార్ మొత్తమే 1 కోటి రూపాయలు, దాంట్లో 12 లక్షలు ఉట్టి సన్ రూఫ్ కి పోయిందా అని అడిగిన. హిజ్ ఆన్సర్ వాజ్ డిఫరెంట్. సార్ మేము బల్క్ లో కొంటాం కాబట్టి కార్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు అది అట్లుంది, ఇప్పుడు ఓన్లీ మీకోసమే కొంటున్నాం అన్నాడు. నా కోసం ఎందుకు కొంటున్నావు, నువ్వు అన్ని కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నావు, సన్ రూఫ్ తెచ్చి దీంట్లో పెట్టి నీకే 12 lakh rupees ఈ చార్జ్ ఫర్ ఎ సన్ రూఫ్. 1 crore rupees కార్ లో వేర్ ఇంజన్ కాస్టింగ్ ఈజ్ మేజర్, స్టీరింగ్, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ మేజర్ కాస్టింగ్ ఉన్నా కూడా అవన్నీ తీసేసి 12 lakhs దీనికి పోయిందంటే మిగతా 88 lakhs తో వాడు కార్ అమ్ముతుండ. 88 lakhs లో వాళ్ళ ప్రాఫిట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది దాంట్లో 1 crore లో. వాళ్ళ ట్రావెలింగ్, లాజిస్టిక్స్ కాస్ట్ అనుకోండి, వాళ్ళ మార్కెటింగ్ కాస్ట్, ఎవ్రీథింగ్, ఆపెక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ దట్. ప్రాఫిట్ అన్ని కలుపుకొని కూడా వాడు నాకు 12 lakhs కోట్ వేసిండంటే దేర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ ఇన్ ఎనీ బిజినెస్. ఇన్ ఫ్యాక్ట్ కరెక్ట్. మనం వాచ్ దానికి వెళ్తాం, ఒక బ్యాటరీ వేపియాలి అంటే వాడు 1000 రూపీస్ వాచ్ కైనా వాడి మీ దగ్గర 100 rupees తీసుకుంటాడు. అది 1 lakh rupees వాచ్ అయినా కూడా వాడు 100 rupees తీసుకుంటాడు. మనం ఇండివిజువల్ అయితే మనం క్యాలిక్యులేట్ చేయలేం కదా, ఈ వాచ్ కి ఇప్పుడు ఇది తయారవడానికి ఇంత అవుతుందని చెప్పి. అదే ఒక జ్యువెలరీలో బ్యూటీ అది ఏముంది, ఎట్లా తయారవుతుంది అని చెప్పేసి ఏ కస్టమర్ అయినా కూడా లేమని వచ్చి కూర్చున్నా కూడా ఓకే గ్రాస్ వెయిట్ ఇంత, నెట్ వెయిట్ ఇంత, నెట్ వెయిట్ లో క్యాలిక్యులేట్ చేయాలి, స్టోన్స్ ఇది, స్టోన్స్ లో మనం నెగోషియేట్ చేయాలంటే నెగోషియేట్ చేయొచ్చు, దెన్ క్లోజ్. మీరు అన్నట్టు డిస్కౌంట్ పార్ట్ అన్నప్పుడు ఏ జ్యువెలర్ కూడా హ్యూజ్ గా అమ్మాలని చూడడు. హీ షోస్ ద డిఫరెన్స్.